పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా దేవుని మాటలు వినడానికి చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. మరి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ గ్రంథంలో ఉన్న మాటలను ముందుగానే వ్రాయించారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ మాటలన్నీ మీ ద్వారా బయలుపరచబడ్డాయి. ఏ ఉద్దేశంతో మీరు వ్రాయించారో అదే ఉద్దేశాన్ని మాకు బయలుపరచండి. నీ మాటలు వింటుండగా చెప్పుతుండగా మీరు సహాయం దయచేయమని బలహీనుడను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నన్ను నీ బోరగా వాడుకోమని, మీకే మహిమా ఘనత పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే గత కొన్ని వారాలుగా దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే 3వ వచనములంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగర్భ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. ఇలా ఘట సర్పమును గురించి అనేక మాటలు ఈ గ్రంథంలో మనము ధ్యానిస్తూ ఉన్నాము. పిల్లారా, మనం గమనించినట్లయితే పరలోకములో వీనికి స్థలము లేదని మిఖాయేలుతో యుద్ధము చేసి గెలవలేక త్రోయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము, పడద్రోయబడినట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా, మనం గమనించినట్లయితే అనాది కాలంలో ఈ సాతాను ప్రధాన దూతగా ఉండేవాడు. ఈ ప్రధాన దూత దేవునితో సమానమని పోల్చుకొని మనస్సును గర్వించి దేవుని సముఖములో నుండి ఆకాశ మండలమునకు త్రోయబడ్డాడు. ఆకాశ మండలములో నుండి మరలా ఆ శిశువును మృంగవలనని పరలోకమునకు కొనుపోబడ్డాడు. అక్కడ మిఖాయేలుతో యుద్ధము చేసి త్రోయబడి భూమి మీద పడినట్లుగా చూస్తూ ఉన్నాము. వీడు వాయుమండలంలో ఉంటూ అనేకమైన శోధనలు శ్రమలు పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఈ అపవాది ఈ 2వ రాకడ తరువాత ఈ కననై ఉన్న స్త్రీ కనగానే ఆ శిశువు పరలోకమునకు కొనుపోబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ శిశువుతో పాటు పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత ఈ అపవాది భూమి మీదకు పడద్రోయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ భూమి మీద ఎప్పుడైతే అది పడుతుందో వెంటనే ఈ మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అందుచేత పరలోకమా పరలోక నివాసులారా, కనుక అపవాదికి స్థలము లేక స్థానము లేక త్రోయబడిన తరువాత పరలోకంలో గొప్ప సంతోషము. ఎంత చక్కని మాట! ఎందుకంటే శోధకుడు, దోషకుడు, నేరారోపణ చేసేవాడు ఇంకక లేడు. వాడు త్రోయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుచేత ఓ పరలోకమా పరలోక నివాసులారా, మీరు ఉత్సహించుడి. పరలోకములో ఉత్సాహము, సంతోషము, ఆనందము. 7 ఏండ్లు విందు జరగబోతుంది. అదే సమయంలో భూమి మీద అనేకులకు శ్రమలు రాబోతూ ఉన్నాయి.
భూ సంబంధులకు ఏమన్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ. వాళ్ళకేమో సంతోషం పైన ఉన్న వారికి, కింద ఉన్న వారికేమో శ్రమ. ఎందుకంటే అపవాది వారి మధ్యలో ఉంటూ వాడి సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. వీడు ఎలా ఉన్నాడంటే, ఈ రెండవ రాకడ తరువాత, పరలోకములో ఓడిపోయిన తరువాత, పరలోకములో స్థలము లేదని త్రోసివేయబడిన తరువాత బహుక్రోధముతో వాడు భూమి మీదకు వస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద వాడి సమయము, వాడి పరిపాలన ఏమని రాశారంటే, సమయము కొంచెమును రాశారు. అపవాదికి ఇచ్చిన సమయమును గురించి రాశారు. అది ఎంత అని వ్రాయలేదు, కానీ కొంచెము సమయమని రాశారు. ఏమిటి కొంచెం సమయము? అది 7 రోజుల, 7 వారాల, 7 నెలల, 7 సంవత్సరాల. మనం గమనించినట్లయితే 7 సంవత్సరములు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లారా, మనం గమనించినట్లయితే దేవుని మాటలను ఆదాము నుండి క్రీస్తు వరకు కొన్ని తరాలను జ్ఞాపకం చేశాడు బైబిల్లో. గమనించండి, మా తండ్రి గారు బిషప్ రైట్ రెవరెండ్ సంగీతరావయ్య గారు దాదాపు 99 సంవత్సరాలు జీవించి 7 రాష్ట్రాల్లో సువార్తను ప్రకటించి, వేల మందికి బాప్తీసం ఇచ్చి, 100 మంది సేవకులను తయారు చేసి, మరి వాళ్ళ పిల్లలందరూ సేవలో ఉండాలని కోరి ప్రభు పిలుపు అందుకొని ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు. ఆయనతో మేము ఉన్నప్పుడు, మాతో ఆయన ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే చెప్పిన మాటలను మేము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ మాటలను దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ మీ మధ్యకి ప్రకటిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో కొన్ని తరాలు ఉన్నాయి. పిల్లారా, గమనించినట్లయితే ఆదాము నుండి నోవాహు వరకు 10 తరములు, నోవాహు నుంచి అబ్రహాము వరకు 10 తరములు, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బబులోను చెర వరకు 14 తరములు, బబులోను నుండి క్రీస్తు వరకు 14 తరములుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు వంశావళి జ్ఞాపకము చూస్తూ ఈ తరాలను కూడా కొన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మత్తయి గారు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. జాగ్రత్తగా గమనించాలి. ఆదాము నుండి నోవాహు వరకు 10 తరములు, నోవాహు నుండి అబ్రహాముకు 10 తరములు, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు దగ్గర నుంచి బబులోను వరకు చెరకు కొనుపోబడు వరకు 14 తరములు, బబులోను నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు. ఈ మొత్తం మనం గమనించినట్లయితే 62 తరములు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నవి. ఈ మాత్రమే కాకుండా యేసు ప్రభు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ మొత్తం ప్రణాళిక మనం గమనించినట్లయితే వీళ్ళ జీవితాలలో ఎక్కువ కాలము దేవుడు
భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ అపవాదికి మాత్రము కొంచెము సమయం మాత్రమే ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఆ కొంచెము సమయం అనగా 7 సంవత్సరాలు మాత్రమే అపవాదికి సమయం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా గమనించండి, రెండవ రాకడ తరువాత సంఘము ఎత్తబడిన తరువాత అపవాది బహుక్రోధముతో తన సమయము కొంచెమని తెలుసుకొని భూమిని శ్రమ పెట్టడానికి, సముద్రాన్ని శ్రమ పెట్టడానికి, భూమి మీద ఉన్న ఆయన పిల్లలను శ్రమల పాలు చేయడానికి బహుక్రోధముతో వడుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే దశలోనికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనములో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. పులారా, వాడు బయలుపరచబడాలి. వాడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో 7వ వచనం మనం చూసుకున్నట్లయితే ధర్మ విరోధ సంబంధమైన మర్మము అనగా అపవాద సంబంధమైన క్రియలు ఆకాశ మండలములో నుండి వాడు చేస్తూ ఉన్నాడు. కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. కనుక ఆకాశ మండలములో పడిన అపవాదిని భూమి మీద వాడి క్రియలు ప్రారంభించినప్పటికీ అడ్డగించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు అడ్డగిస్తూ ఉన్నాడు. పిల్లారా, సంఘం మీదకి, కుటుంబాల మీదకి, దేవుని పిల్లల మీదకి రాకుండా పరిశుద్ధాత్మదేవుడు కంచి వేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఏవు చుట్టూ ఏ విధంగా అయితే కంచి వేశాడో దేవుడు ఆయన పిల్లల చుట్టూ కంచి వేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మదేవుడు అపవాది క్రియలను అడ్డగిస్తూ వచ్చాడు. కానీ 2వ రాకడలో ఈ పరిశుద్ధాత్మదేవుడు సంఘముతో పాటు పరలోకమునకు కొనిపోబడతాడు. పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత ఇక సాతాన్ని అడ్డగించేవారు ఎవరూ లేరు. అందుకే వాడు బహుక్రోధముతో, కోపముతో, కక్షతో విడువబడిన సంఘమును, భూమిని, సముద్రమును శ్రమల పాలు చేయడానికి వాడు క్రోధముతో వస్తూ ఉన్నాడు. కనుక ఇది కొంచెము సమయం అన్నారు. ఇది చాలా భయంకరమైన శ్రమ, చాలా ఇబ్బందికరమైన శ్రమ. ఆ శ్రమల దినాలను గురించి ఎన్నో మాటలు బైబిల్లో వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. శ్రమలు గల్గోనయ్యో వినండి, 7 మా శ్రమలు గల్గోనయ్యో వినండి. శ్రమలు సర్వలోకులకును, శ్రమలు సర్వమతములకును, శ్రమలు సర్వలోకులకును, శ్రమలు సర్వమతములకును, క్రమము లేని క్రైస్తవులకు కనిన వినిన కఠిన బాధలు శ్రమలు గల్గోనయ్యో వినండి. కనుక 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. ఆ దినాలు చాలా భయంకరమైన దినాలుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు. మనం ఉండకుండా ఉండాలి అంటే 2వ రాకడలో మనము క్రీస్తుతో కూడా పైకెత్తబడాలి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. వాడి సమయము కొంచెమని వాడు చెలరేగిపోబోతూ ఉన్నాడు. అందుకోసమే యెషయా ప్రవక్త ద్వారా ఎప్పుడో దేవుడు ఓ చక్కని మాటను ఇక్కడ మనకు తెలియపరిచాడు. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనములో ఎప్పుడో దేవుడు మనకు తెలియపరిచాడు ఈ మాటను. నీవు వెళ్ళి ఓ వధువు సంఘమా, క్రైస్తవ సంఘమా, క్రీస్తు రక్తములో కడగబడిన సంఘమా,
నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళు. ఈ భయంకరమైన దినాల్లో సంఘము ఉండకూడదని, చూడకూడదని దేవుడు ముందుగానే తన సంఘమును అంతఃపురములోనికి తీసుకొని పోతున్నాడు. అందుకే యోవేలులో చక్కని మాట ఉన్నాడు, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి వస్తున్నాడు, పెండ్లి కుమార్తె ఈ గదిలో నుండి బయలుదేరి ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ఇక్కడ 12 అధ్యాయమంటున్నాడు ప్రకటన గ్రంథములో, అపవాది తన సమయము కొంచెమని బహుక్రోధము బయలుదేరి దిగి వస్తున్నాడని జ్ఞాపకం చేశాడు. ఎక్కడెప్పుడో దేవుడు బయలుపరిచాడు. ఉగ్రత తీరు వరకు, 7 ఏళ్ల ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగి ఉండమని దేవుడు సంఘమును జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక అప్పుడారా అవి ఎన్నడూ ఊహించని శ్రమలు, అవి ఎన్నడూ గ్రహించలేని శ్రమలు, తట్టుకోలేని శ్రమలు అన్నారు. అందుకోసమే మనం ఆ శ్రమలలో ప్రవేశించకుండా, అపవాది చేతిలో పడకుండా ప్రభు 2వ రాకడలో ఎత్తబడవలసిన వారమై ఉన్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుంచి, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ. వీళ్ళారా గమనించండి, ఆ భయంకరమైన శ్రమల పాలు మనం కాకుండా ఉండాలి అంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో, యేసు ప్రభుని ఎరుగుతారో వారు ఇట్టి శ్రమల గుండా పోరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక యేసు ప్రభు నమ్ముకున్న వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, వధువు సంగముగా మార్చబడిన వారు 2వ రాకడలో ఈ శ్రమల గుండా పోకుండా వారు ఎగిరిపోతారు. వారు పై నివాసులు, పరలోక నివాసులుగా మార్చబడతారు. పరలోకంలో ఉన్న వారికి సంతోషము, భూమి మీద ఉన్న వారికి బహు శ్రమలుగా మనము గమనిస్తున్నాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే నేడే యేసు ప్రభు నమ్ముకోండి. ఆయన రక్షణ బహు సమీపముగా ఉన్నది. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనవలెనని జాగ్రత్తగా. కనుక అప్పుడారా ఈ దినాలన్నీ మంచి దినాలు వస్తాయేమో అనుకుంటున్నావు, ఉందేలే మంచి కాలం ముందు అనుకుంటున్నావేమో, కానీ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు మనం ప్రతి అడుగు ఎలా వేయాలంటే జ్ఞానముతో వేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 5వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇప్పుడారా ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు.
సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపట వారి ఎడల, పిల్లరా సంఘములో ఉన్న వారి ఎడల కన్నా సంఘము వెలుపట ఉన్న వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. మన ఇష్టానుసారముగా నడిచే రోజులు పోయేవి. పిల్లరా జ్ఞానముతో నువ్వు అడుగేయాలి. సువార్త ప్రకటించడంలోను, దేవుణ్ణి వెంబడించడంలోను, వాక్యాన్ని అనుసరించడంలోను జ్ఞానముతో నువ్వు అడుగు వేయవలసిందిగా జ్ఞాపకము చేస్తున్నా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, జ్ఞానవంతుడు సంఘాన్ని కడతాడు. దేవుని వాక్యానుసారముగా నీవు జాగ్రత్త పరుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏ తరముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. పూర్వకాలమందు నానా సమయాలలో, ఆయా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినాలలో, ఆఖరి దినాలలో టీవీల ద్వారా, రేడియోల ద్వారా, వార్తాపత్రికల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాటలను మనము గమనించవలసిన వారమై ఉన్నాము. పిల్లరా, వృధాగా మన సమయాన్ని పోనివ్వకుండా, నిర్లక్ష్యముగా ఉండకుండా జ్ఞానము గలవారమై మన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో కూడా చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమయము సమీపించుచున్నది గనుక. పిల్లరా, ఏ సమయం అంటే లోకము అంతమైపోయే సమయం, మానవ ప్రభుత్వాలు ముగిసిపోయే సమయము, ప్రభు రాకడ సమయము, అపవాది పరిపాలన, సంపూర్ణ పరిపాలన సమయము సమీపముగా ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను వాటిని చదవాలి, దివారాత్రములో చదవాలి. కీర్తనకాడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసికులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక చదివేవాడు కావాలి. దేవుని వాక్య సమయమందును అసమయమందును దేవుని వాక్యమును చదివేవారు కావాలి. రెండవది వినేవారు కావాలి. చాలామంది చదువుతారు కానీ వినరు. పిల్లరా, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. విశ్వాసయుతమైన ప్రార్థన దేవుడు ఆ రోగిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాము. లూదియా దేవుని మాటలు విన్నది, ఆమె హృదయము తెరవబడింది. దేవుని వాక్యము కన్నులు తెరుస్తుంది, దేవుని వాక్యము చెవులు తెరుస్తుంది, దేవుని వాక్యము అనేక ఆశీర్వాదాలనే ద్వారాన్ని తెరుస్తుంది. కనుక చదవలేని వారు దేవుని వాక్యాన్ని వినాలి. సేవకుని ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడేం మాట్లాడబోతున్నాడో ఆ మాటలను మనము జాగ్రత్తగా వినాలి. మూడవది గైకొనుట. అంటే ఏమైతే మనం చదువుతున్నామో, ఏమైతే మనం వింటున్నామో ఆ మాటలను ఎలా అనుసరించాలో, ఎలా ఆచరించాలో, ఎలా వాటిని ప్రకారం జీవించాలో మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక సమయము లేదు. పిల్లరాని స్తోత్రాలు. అపోస్తుల కాలం అయిపోయింది, పోప్పుల కాలం అయిపోయింది, మిషనరీల కాలం అయిపోయింది. ఇదిగో ఇప్పుడు మన సువార్తను ప్రకటిస్తున్నాం. ఇదిగో ఇది తెల్లవారుజామన్నారు, ప్రభు వచ్చే సమయం అన్నారు, ప్రభు రాకడ సూచనలు, ప్రభు రాకడ ప్రవచనాలు నెరవేరుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పిల్లరా, లోక పరిస్థితి మనం గమనించినట్లయితే రాజ్యం మీదగా రాజ్యము, జనం మీదగా జనమి, భయంకరమైన యుద్ధ వాతావరణం మనం వింటూ ఉన్నాం. ఇది ప్రభు రాకడ సమయము, ప్రభు వచ్చే సమయము. సమయము లేదు. చాలా సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సమయంలో కొంత నిద్రకు పోయింది, కొంత చదువుకు పోయింది, మరి కొంత లోకానుసారమైన పనులకు పోయింది.
ఇక కొంచెము సమయమే మనకి ఇవ్వబడింది. ఈ సమయాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే అపవాది తన సమయము కొంచెమని తెలుసుకుంది. పిల్లరా గమనించండి, ఇక ఆలోచించిన వాడు సంపూర్ణమైన బలాన్ని, ఆయన సంపూర్ణమైన బలమును, శక్తిని కూడగట్టుకొని తను ఎంత చేయగలిగాడో అంత చేయగలరు. ఇప్పుడు వరకు ఆయన చేసింది ఒక ఎత్తు, ఇక ముందు ఆయన చేయబోయేది అది ఇంకొక ఎత్తు. అందుకు వాడు శక్తి సరిపోక మరి ఇద్దరు తోడు తీసుకోబోతున్నాడు. దేవుడి చిత్తమైతే మరి ఈసారి ఈ మాటలను జ్ఞాపకం చేస్తాను. మానవత్రిత్వము, దైవత్రిత్వము, సాతానుత్రిత్వము. వాడు భూమిని నాశనం చేయడానికి, సముద్రాన్ని నాశనం చేయడానికి, దేవుని పిల్లల్ని పాడు చేయడానికి వాడు క్రోధముతో, కోపముతో వాడు భూమి మీద రాబోతూ ఉన్నాడు. ఆ స్థితిలో మరి భూమి సిద్ధముగా ఉంది. కనుక మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటలు గమనించవలసిన వారమై ఉన్నాము. మనం ప్రభువుతో ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక నువ్వు వెళ్ళి అంతఃపురములో ప్రవేశించాలి. మన తలుపులు వేసుకోవాలి. ఉగ్రత తీరు వరకు 7 సంవత్సరాలు ఈ అపవాది సమయములో మనము భద్రము చేయబడాలి అన్నది దేవుని చిత్తం. ఇలా ఎగిరిపోయిన వారు ప్రభుతో కూడా సంతోషిస్తారు. విడువబడిన వారికి భయంకరమైన శ్రమలు. దేవుడి చిత్తమైతే ఆ శ్రమలను కూడా మరోసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామంలో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు చాలా విలువైన మాటలు. ప్రకటన గ్రంథంలో ఈ మాటలను చెప్పుటకు దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితుల్లో మందిర నిర్మాణ విషయంలో భారము కలిగి ఉండి ఒకవేళ ఆగిపోదాం అనుకున్న సమయంలో దేవుడు మరలా మాట్లాడుతూ ఈ మాటలను నువ్వు ప్రకటించాలి, తెలియపరచాలన్న ప్రేరేపణతో ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాము. పిల్లారా గమనించండి, ఈ మాటలు మీకు ఇంకా అర్థం కాకపోతే మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు ఫోన్ చేయండి. ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత పరలోక నివాసమా ఉత్సహించు, సంతోషించు. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా ఈ మాటలు వినదగిన చెవులు మాకు దయచేయండి. సంగములతో ఆత్మ చొప్పు సంగతులు చెవి గలవాడు విననన్నావు. వినగలిగిన చెవులు మాకు దయచేసి విషయానికి బయలుపరచమని, తెలియపరచమని, సమయమును సద్వినియోగం చేసుకోవడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. అందరికి నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.